బాలసుబ్రహ్మణ్యం గారు గూడా మొదటగా వచ్చినప్పుడు సార్. ఆయన నేను చదువుకోలేదు, నాకు సంగీతం తెలీదని హ్మ్. ఆయన దాదాపు చివరి రోజుల వరకు చెప్పారు. ఆయన ఎప్పుడు అలా మాట చెప్పేవాడు. అవును సార్. అవును. ఇప్పుడు అంటే పాట శ్రావ్యంగా పాడటం కోసం, ఆ శృతిలో పాడటం కోసం నీకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి, పాట మీద ప్రేమ ఉండాలి, పాడాలనే తపన ఉండాలి తప్ప, ఇదేదో చదువుకొని మొత్తం రావాలి, సార్ చదువంతా ఏదైనా ఫ్రమ్ ఫ్రమ్ ద హార్ట్ అంతే సార్. ఆ! నేను నేను అని అని నాకు బాలుగారు పక్కా సార్. చెప్పారు. పక్కా సార్. అది అది బాలు గారు చెప్పారు. రీసెంట్‌గా 'అరిజిత్ సింగ్' అనే సింగర్ ఆ! నేను డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సార్. 'అరిజిత్ సింగ్' సో టాపిక్ నేను మీతో మాట్లాడటానికి రమ్మన్న కారణం గూడా బికాస్ మీరు నమ్మరు, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. 'అరిజిత్ సింగ్' టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా. 'అరిజిత్ సింగ్' స్టోరీ చూసిన వాళ్ళెవరైనా, 'అరిజిత్ సింగ్' స్టోరీ తెలిసిన వాళ్ళెవరైనా, సార్. సింగర్స్ ఈ రోజున ఒక చిన్న ఓటమితోని పక్కకెళ్ళిపోయి సార్ 10 మంది మీద అభియోగాలు వేయటం అనేది చాలా తప్పు. ఐయామ్ సో సారీ టు ఇంటరప్ట్ యూ. హ్మ్. ఆయన స్టోరీ ఆయన ఏంటంటే ఒక ఫేమ్ గురుకుల్ అని చెప్పి ఇండియన్ ఐడల్ పార్టిసిపేట్ చేస్తారు. అందులో ఆయన రిజెక్ట్ అయ్యారు. ఆయన వెళ్ళిపోయారు. ఏడ్స్తూ వెళ్ళిపోయారు. హ్మ్. జడ్జెస్ ఎవరు శంకర్ మహాదేవన్, శంకర్ మహాదేవన్ సార్ అండ్ జావేద్ అఖ్తర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. విశాల్ శేఖర్ వీళ్ళందరూ ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి డేట్స్ దొరికాయి అరిజిత్ సింగ్. 'అరిజిత్ సింగ్' డేట్స్ ఆఫ్టర్ లేవు. ఆఫ్టర్ రిజెక్షన్స్, ఆఫ్టర్ ఎలిమినేషన్ తనని మలుచుకునే విధానం అనేది టెర్రిఫిక్. అది ఇంకా అసలు వరల్డ్ ఇప్పుడు నేను చెప్పాలంటే వరల్డ్‌లో నంబర్ 1 సింగర్ ఇంకా ఆయనే. 'అరిజిత్ సింగే.' నో డౌట్ ఎట్ ఆల్. అసలు ఆయన సింగింగ్ కానీ ఆయన ఇప్పుడు ఉండే విధానం కానీ స్కూటీ మీద వెళ్తున్నాడు సార్. హ్మ్. స్కూటీ మీద పారాగాన్ చెప్పులేసుకొని హ్మ్. అసలు ఏం సార్ అసలు అది. డౌన్ టు ఎర్త్ అంటే అసలు అదేనే. దాన్ని మించిన డౌన్ టు ఎర్త్ ఇంకా మనం ఇంకా ప్రపంచంలో చూసుండం అసలు. ఎందుకు నాకు కీరవాణి గారు ప్రసాద్ ల్యాబ్‌లో అలా కింద కూర్చొని అలాగా ఎలా కూర్చొని అక్కడ ఏయో తింటా, అందరితో వచ్చిన వాళ్ళతో మాట్లాడతా, పాటలు పాడతా ఎంత అద్భుతంగా ఉంటదో నాకు తెలుసు ఆ లోకం. కీరవాణి గారి గురించి చెప్పాలంటే లేదు లేదు, కీరవాణి గారి గురించి నేను మాట్లాడతాను. అమ్మో! దేనికంటే అదొక ఎస్పెషల్లీ నాకు వ్యక్తిగతంగా సార్. నాకు పాట గురించి తెలియదు కానీ మీ సింగర్ ఫెటర్నిటీస్ అందరూ కూడా శ్రీకృష్ణ గారు, గీతమాధురి గారు, వాళ్ళు డే 1 వచ్చిన కాడి నుంచి కూడా నాకు బాగా తెలుసు. ఎస్ సార్. రేవంత్ కలిసి మేము క్రికెట్ ఆడుకుంటాం. ఆ! వీళ్ళందరూ మన మీరు చెప్పిన పేరు రాహుల్ రాహుల్ సిప్లిగంచి ఎంత చిన్నగా ఇప్పుడు నువ్వు చెప్పిన పారగాని చెప్పులు వేసుకునే తిరిగేవాడు ఆ ప్రసాద్ ల్యాబ్ చుట్టూ. ఆయనతో పాటు వెంగి అని వెంగి మ్యూజిక్ వాళ్ళిద్దరు డైరెక్టర్ కలిసి music చేశారు. వాళ్ళిద్దరు వెంగి కలిసి వెంగి నా క్లోజ్. వెంగి వీళ్ళందరూ కూడా చేస్తున్నప్పుడు అరే వీళ్ళందరూ ఏమైపోతారు అనుకునే టైంలో ఒక్కసారిగా సంగీత సరస్వతి అందరికీ ఎంత అవకాశాలు ఇచ్చింది. అంటే రాహుల్ అంటే ఇప్పుడు అంటే షోలో వాడు వీడు అనలేము కావచ్చు కానీ రాహుల్ కాడే అంట. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్ రాహుల్. చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. తన కష్టం మామూలు కష్టం కాదు. అంటే చాలా మంది అంటారు ఏదో లక్లో ఏదో వచ్చాడు అని చెప్పి. లక్ అస్సలు కాదు సార్. వాడు వాయిస్ బాగుంటుంది సార్. వాడు మాస్ పాట పాడితే ఇంకా తిరిగి ఉండదు. డెఫినెట్లీ తిరిగి ఉండదు. అరే ఎన్ని పాటలు ఒకటే నేను ఇప్పుడు కాదు సార్. ఫస్ట్ వాడంటే తెలియక ముందే నేను ఫ్యాన్. ఎట్లా అంటే కలేజీ బుల్లోడా కలేజ ఉన్నోడా జో సినిమాలో వాడాడు. అప్పుడు రాహుల్ విఠల్ అని ఉండే పేరు. సో తను కోరస్ పాడుతూ గజల్స్ అవన్నీ నేర్చుకొని కిరణ్ సార్ దగ్గర జాయిన్ అయ్యి తర్వాత ఫస్ట్ తెలుగులోనే మ్యూజిక్ వీడియో స్టార్ట్ చేసింది తను కరెక్ట్. తను ప్లస్ పృథ్వీచంద్ర మగజాతి అని చేశారు. పృథ్వీచంద్ర కరెక్ట్. సో ల్యాప్టాప్స్ అమ్ముకొని డబ్బు లేకపోతే బైక్ అమ్ముకొని చాలా అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి మ్యూజిక్ వీడియోలు తీసి ఇప్పటికిప్పుడు ఆస్కార్ దాకా వెళ్ళారు కదా సార్. ఇప్పటికి కూడా వాడు కష్టపడి ఇంకా మ్యూజిక్ వీడియోస్ మీద ఇంకెట్లా పేరు సంపాదించాలి ఇంకెట్లా అది లేదు అసలు అసలు మన ఫ్లూక్లో వచ్చినని మాట్లాడడానికి అసలు లేదు. అసలు ఎవరు ఇక్కడికి ఫ్లూక్లో రారు. ఒకటి ఎవడో లక్షల్లో ఒకటి తగులుతుంది జాక్పాట్ అంతే తప్ప. నాకు సిప్లిగంజి ఎంత కష్టపడ్డాడు, ఆ రాహుల్ అనేవాడు ఎలా తిరిగాడు రోడ్ల మీద, ఈవెన్ రేవంత్ రియాలిటీ షోస్ పాడి వీళ్ళందరూ వస్తారు. ఎవరికి కష్టం లేదు. గీతమాధురి అయితే ఉదయం ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, ఈవినింగ్ ఒక దగ్గర వెళ్తూనే ఉండేది, పాడుతూనే ఉండేది. శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా కలిసి